గల్ఫ్ వార్ మంట తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తంటాలు తెస్తోంది. ఆడా ఈడా సర్కార్లకు గ్యాస్ సెగ తగులుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు గ్యాస్ సరఫరా సవాల్ విసురుతోంది. గ్యాస్ సప్లైలో ఏ మాత్రం తేడా వచ్చినా జనం భగ్గుమంటారు, ప్రభుత్వాలపై విరుచుకుపడతారు. గ్యాస్ కోసం ప్రజల్లో ఆందోళన, వ్యాపారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ సమస్యను అత్యంత జాగ్రత్తగా డీల్ చేయాలని చూస్తున్నాయి. మరోవైపు పెట్రోల్ ముప్పు కూడా ముంచుకొస్తోంది. అటు తరుముతున్న పెట్రోల్ గండం, ఇటు ఉరుముతున్న గ్యాస్ బండ గండం నుంచి గట్టెక్కడానికి మంత్రులు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాలను గ్యాస్ కొరత వేధిస్తోంది. కొన్ని చోట్ల ఏజెన్సీల దగ్గర జనం క్యూ కట్టారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో చాలా ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే తమ మనుగడ కష్టమంటున్నారు యజమానులు. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ 5 నుంచి 10,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక గృహ వినియోగ గ్యాస్ బండల కోసం కొండవీటి చాంతాడంత క్యూ లైన్లలో జనం పడిగాపులు కాస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఎల్పీజీ, సిఎన్జీ ఫిల్లింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఫిల్లింగ్ కోసం వాహనదారులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. కొరత కారణంగా ఎల్పీజీ, సిఎన్జీ రేట్లు పెంచుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. సిఎన్జీ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అసలు రాష్ట్రానికి ఎంత గ్యాస్ అవసరం ఉంది? డిమాండ్ ఎంతుంది? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనం ఇబ్బందుల మాటేమిటి? గ్యాస్ కొరతను ఎలా అధిగమించాలి? దీనిపైనే ఏపీ, తెలంగాణ మంత్రులు రివ్యూల మీద రివ్యూలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో గ్యాస్ సమస్యపై సీఎస్, సివిల్ సప్లై అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత తమదని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొంత కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు ఆయన. గ్యాస్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచామని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కమిటీ ఫామ్ చేశామని అన్నారు. తెలంగాణకు 1740 కిలోమీటర్ల కిరోసిన్ సప్లై చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్రం ఆదేశాలతో కమిటీలు, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తామన్నారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో సివిల్ సప్లై కమిషనర్, ఇతర అధికారులతో స్టేట్ లెవెల్ కమిటీ ఏర్పాటు చేశామని, దానిలో పోలీస్, సివిల్ సప్లై అధికారులు ఉన్నారని తెలిపారు. జిల్లా లెవెల్లో కలెక్టర్, ఎస్పీలు, వైద్య అధికారులు, ఎల్పీజీ కంపెనీ వాళ్లతో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ సివిల్ సప్లై ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్ యజమానులు తమవి అత్యవసర సేవలుగా గుర్తించి సిలిండర్లు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారని, దాన్ని పరిశీలిస్తామని అన్నారు. రివ్యూ తర్వాత మీడియాతో చిట్ చాట్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో తెలంగాణలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావద్దని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ బండలు సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు, వృద్ధాశ్రమాలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా 1,29,00,000 ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా రోజువారీగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోందని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదన్నారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒక మారు ఎల్పీజీ బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. ఇక ఏపీ సర్కార్ కూడా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఏపీ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కలిశారు. యుద్ధ ప్రభావంతో తాజా పరిస్థితులు, గ్యాస్ నిల్వలపై చర్చించారు. మంత్రితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎల్పీజీ గ్యాస్ బండలకు సంబంధించి 2 రోజుల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశముందని హోటల్స్ అసోసియేషన్ నేత స్వామి అభిప్రాయపడ్డారు. ఏపీలో అంత ఇబ్బంది ఉండదని అనుకున్నాం, కానీ పరిస్థితి తీవ్రం అవుతోందన్నారు ఆయన. ఏపీలో పెట్రోల్ బంకులు క్లోజ్ కాలేదని, మిగిలిన రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యాయని అన్నారు. తమకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. మంత్రి పయ్యావులకు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చామన్నారు హోటల్స్ అసోసియేషన్ నేతలు. రాత్రి 10 గంటలకు హోటళ్ల క్లోజింగ్ టైం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి సోమవారం సెలవు ఇవ్వాలని కోరామన్నారు. మంత్రి, సివిల్ సప్లైస్ కమిషనర్లు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే ఒక వారంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పును తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా అధిగమిస్తాయో చూడాలి మరి.